ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ, అసలు మనం ఆధ్యాత్మిక దినచర్య ఎలా ప్రారంభించాలని అడిగారు చాలామంది. అసలు ఏం చేయాలి మనం? ఏమీ లే. పూర్వం కృత త్రేత ద్వాపర యుగాలలో, కృతయుగంలో అయితే విడిగా ఎక్కడ సాధన చేసినట్టుగా లేదు. తన నిత్య జీవితంలోనే సాధనా విధానం ఉండేది. అక్కడి నుంచి ధర్మం ఒక పాదం తగ్గుతూ వస్తున్నందు వల్ల యజ్ఞయాగాదుల వల్ల త్రేతాయుగంలోనూ, కాస్త భక్తి వల్ల ద్వాపరయుగంలోనూ, కలియుగంలో మనకు తెలిసిందే ఇలా వస్తూ వచ్చింది. అయితే ఈ కలియుగంలో రకరకాల వృత్తులు, వ్యాపారాలు, ఎవరు బిజీ వాళ్ళది. అలాంటప్పుడు ఈ దైవాన్ని ఎలా స్మరించాలి? గంటల కూర్చొని జపధ్యానాలు చేయగలుగుతామా? పూజలు చేయగలుగుతామా? చేసేదానికి సమయం ఉంటుందా? సమయం అన్న ఓపిక ఉంటుందా అని ఆలోచించినట్లు ఇప్పుడు ఒక దినచర్య ఏమిటంటే, దేవుడు అనేవాడు ఎక్కడా లేడు, నీ లోపలే ఉన్నాడు అనే భావనతో ప్రతి పనిని చేయడం దినచర్య. ఎందుకంటే నీకు అన్నీ దేవుడిచ్చాడు. నీ దేహంలో ప్రతి అవయవన దేవుడిచ్చాడు. ఆయన ఒకసారి అడుగుతాడట, గమనిస్తుంటాడట, నిద్ర లేచావు, ఒక్కసారైనా నా వైపు చూస్తావేమో అని ఎదురు చూశా, చూడలా. హడావుడిగా దండం పెట్టేసుకుందాం, టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తూ ఉన్నావు, పోతూ ఒకసారి బాయ్ అంటావేమో అని ఎదురు చూశా, అప్పుడు అనలా. ఆఫీసులో కూర్చున్నప్పుడన్నా కనీసం నన్ను పలకరిస్తావనుకున్నా, అప్పుడు పలకరించలా. ఆఫీస్ తింటూ ఉన్నావు, కానీ అప్పుడైనా నాకు ఒక మాట చెప్తావేమో అనుకున్నా, అప్పుడు చూడలా. తిరిగి ఇంటికి వచ్చావు, గబగబా స్నానం చేసేసావు, నీ పనులు చూసుకుంటూ కూర్చున్నావు, ఆ టైంలోనైనా కనీసం నన్ను గమనిస్తావా అనుకున్నా, అప్పుడు చూడలా. ప్రశాంతంగా ఫోన్ ఆన్ చేసుకుందావు, నీకు కావాల్సినవి నువ్వు చూసుకుందావు, కాసేపు పడుకోబోతున్నావు, పడుకునేటప్పుడైనా కనీసం నన్ను అనుకుంటేమో అనుకున్నా, అది అనుకోవాలా. ఇందుకు ఎవరో తెలుసా? నేను ఎప్పుడు నిన్ను గమనించే నేనే అంటాడు భగవంతుడు. అంటే విడిగా ప్రత్యేకమైన పెద్ద పెద్ద పూజా విధానాలన్నీ అవి కొంతమందికి అందరూ చేయలేరు. అవి కనీసం తినేటప్పుడు, తాగేటప్పుడు, మాటల ద్వారా, చేతల ద్వారా ఆ భగవంతు యొక్క ఆ ప్రెజెన్స్ అనుభవించగలిగితే, అందుకే చెప్తారు మాస్టర్ శ్రీరామ్ సార్ చెప్తారు, నేచర్ ద పిన్ కోడ్ ఆఫ్ గాడ్. ఈ ప్రకృతి దైవ స్వరూపము, నువ్వు విడిగా దేవుని చూడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే కోడి ఉంది, 4 గింజలు తింటుంది, గుడ్డు పెడుతోంది. ఏ సైంటిస్టులు దాన్ని తయారు చేయగలుగుతారు? కోడిగుడ్డుని కోడి నుంచి. ఆవు అంత గడ్డేసాం, పాలు ఇస్తోంది, దాంట్లో దేవుడు కనిపించడా? మనం పాలు తయారు చేయగలమా? ఆవు నుంచి అంత గడ్డితో మనం పాలు తయారు చేయగలుగుతామా? ఎవరు చేశారు అది? సూర్యుడు ఉదయాన్నే వస్తున్నాడు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు, అన్ని గ్రహాలు సక్రమంగా నడుస్తూ ఉన్నాయి, గాలి, నీరు, వాతావరణం సక్రమంగా నడుస్తోంది, దాంట్లో దేవుడు కనిపించలేదా? మీ ఇంటి ముందు ఒక భిక్షగాడు వచ్చాడు, అమ్మ అన్నం పెట్టమ్మా అని. అతను నువ్వు దేవుడిని చూడలేవా? ఇంకా డీప్గా వెళ్తే బస్సులో ప్రయాణం చేస్తున్నావు, ఎక్కడ ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, ఆ బస్సు ఎవరు? దేవుని వాహనం లాంటిది కాదా? అది లేకపోతే నీకు ఇబ్బంది కాదా? ప్రతిదీ భగవత్ సృష్టి కాదా? అందు పూలు కూడా దేవుడి దగ్గర పెడుతున్నావు, ఈ పూలు సృష్టించింది ఎవరు? నువ్వు తయారు చేయగలవా? ఒక గింజని తీసుకెళ్ళి లోపల వేసేసావు, మొలకెత్తింది, దేవుని సృష్టి కాదా? నువ్వు చేయించగలవా? ఏమీ చేయలేవు నువ్వు. ప్రతిదీ నువ్వు దేవుడి మీద ఆధారపడ్డాడువే. కనీసానికి కృతజ్ఞత చెప్పడం ఒక మానవ ధర్మం కాదా? మన మనిషిగా పుట్టినందుకు, మనిషిగా మనల్ని పుట్టించినందుకు. అట్లా ప్రతి దాంట్లో కూడా మనం ఆయనకి సంతోషంగా థ్యాంక్స్ చెప్పగలిగితే అదే దేవుని దినచర్య, దేవుని సన్నిధి అంటాం మనం. ప్రతి దాంట్లో మనకు గమనిస్తే అర్థమవుతుంది. అలా మిద్ది మీదకి వెళ్ళాం, చల్ల గాలి వస్తుంది హాయిగా, ఎక్కడి నుంచి వచ్చింది అది?
పక్కన మామిడి చెట్టు నుంచో వేప చెట్టు నుంచో వచ్చింది. దేవుడి చెట్టు ఉంటుందే కదా, మనం తయారు చేయగలుగుతామా? ఇట్లా ఏ ఒక్కడైనా చేస్తామా? గాలి, నీరు, నిప్పు, అన్ని భూమి అన్నిట్లో ఒక్కడన్నా మనం చేయగలమా? దేవుడి ఇచ్చిందే కదా. చివరి తినే తిండి కూడా ఆయన ఇచ్చిందే కదా. ఏమీ చేయలేకపోతున్నాం మనం. ఈ చేసే ప్రతి పనిలో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకోబోయేదాకా ప్రతి పనిలో కూడా దేవుని యొక్క సన్నిహిత్వాన్ని ఆస్వాదించినట్లయితే ఈ ప్రపంచం అంతా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. ఒక కలర్ ఫోటో లాగా. కలర్ ఫోటో తీసుకుందాం, ఫ్యామిలీ ఫోటో తీసినప్పుడు ఫోటోలో ఉండడు. సృష్టికి వెనకాల ఉంటాడు భగవంతుడు, సృష్టిలో ఉండడు. ఎందుకని? సృష్టి చేసింది ఆయనే కాబట్టి ప్రతి పనిలోనూ, నువ్వు చేసే ప్రతి పనిలోనూ భగవంతుడిని చూడు. ఆఫీస్కి వెళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఏదైనా కావచ్చు కాక, నీకు భగవంతుడికి అవకాశం ఇచ్చాడు సేవ చెయ్యడానికి. ఎందరో భగవత్ స్వరూపాలు నువ్వు చేసేటువంటి వాళ్ళు, సర్వీస్ చేసేటువంటి వాళ్ళు, వాడికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాడు. కాబట్టి ఇది భగవత్ సేవగా భావించు. ఆకలి కన్నవాడికి అంత అన్నం పెట్టు, వాకిట్లోకి వచ్చిన వాడికి, అతడు భగవత్ స్వరూపుడే. నీలా భగవంతుడు ఉన్నప్పుడు వాళ్ళ కూడా ఉంటాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలి, అనుభవించాలి. కానీ కొంత మనం చేయాల్సింది ఏంటంటే, బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది ఆధ్యాత్మానికి చాలా మొదటి పాయింట్. బ్రహ్మీ ముహూర్తం అంటే కనీసం 5 గంటలకైనా లేయగలిగితే, లేచి ఈ దేవుని యొక్క ప్రజెన్స్ మనం ఆస్వాదించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. నీ చుట్టూ దేవుడే ఉంటాడు, ప్రతి పనిలో దేవుడే ఉంటాడు. దాన్ని వదిలిపెట్టి ఎక్కడో పరిగెత్తాలి, ఎక్కడో ఎత్తుక్కోవాలి. ఒక రాయింది చెక్కి దేవుని తయారు చేస్తున్నాం, ఏదో ఒక రూపాన్ని. ఆ రాయి ఎలా వచ్చింది? మరి ఆయన ఇచ్చిందే కదా. రాయి తయారు చేయగలుగుతామా మనం? లేదు. ఎవరిచ్చారు అవన్నీ? భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి నీ చుట్టూ ఉండే ప్రతి దానిని కూడా నువ్వు దైవ స్వరూపంగా భావించగలిగితే అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీలోనే నువ్వు దేవుణ్ణి చూసుకోగలుగుతావు. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మను నేనే, దేవుణ్ణి నేనే. ఎప్పుడు? ఆ స్థితికి నీవు ఎదిగినప్పుడు, నీవే పరబ్రహ్మ స్వరూపానివి. అప్పుడేం తెలుస్తుందయ్యా? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ బ్రహ్మంత సత్యమయ్యా, జగత్ మాత్రం మిథ్య. ఎప్పుడు మిథ్య? నువ్వు తెలుసుకున్నప్పుడు మిథ్య. తెలుసుకోనంతవరకు నువ్వు దాంట్లో పాకులాడాల్సిందే. అక్కడ ఇంకోటి ఉంటుంది, బంధం, బాధ్యత. దేవుడికి ఏ బంధాన్ని వల్ల బాధ్యతనిచ్చాడు. తల్లిగా బాధ్యత ఇచ్చాడు, తండ్రిగా బాధ్యత ఇచ్చాడు, కొడుకుగా ఇచ్చాడు, కూతురుగా ఇచ్చాడు, ఒక పిల్లవాడిగా ఇచ్చాడు, లేదా ఈ సొసైటీలో ఒక పౌరుడిగా ఇచ్చాడు. నీకు ఇచ్చిన ప్రతి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించవలసిందే. ఏ ఒక్కదాన్ని వదిలేసి ఆధ్యాత్మికంగా వెళ్తానంటే ఎక్కడికి వెళ్ళలేవు. ప్రతిదాన్ని సక్రమంగా నిర్వర్తించవలసిందే. ఏది భగవంతుడు నీకు ఇచ్చినా, ఏ వృత్తైనా కావచ్చు, అది భగవత్ సేవగా మాత్రమే భావించగలిగినప్పుడు ఆధ్యాత్మికంగా ఎన్నో మెట్లు ఎదుగుదాము. జై శ్రీరామ్.